అయ్యా నమస్కారం. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. చాలా రోజులైంది డీసీ అప్డేట్స్ చేసి. అసలు అప్డేట్స్ ఉంటాయిగా? నిజమే. అయితే అసలు ఉండే ఈ గందరగోళంలో మంచిగా ఉండే విషయం వచ్చేసరికి ది బ్యాట్మ్యాన్. సో ఆ యూనివర్స్కి సంబంధించి ఇప్పుడు ఇంగ్లీష్ సిరీస్ రాబోతుంది అండ్ అలానే బ్యాట్మ్యాన్ యొక్క పార్ట్ 2 కూడా రాబోతుంది. అందులో భాగంగా రీసెంట్ గా ఆ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మ్యాట్ రీవ్స్ అయితే చాలానే అప్డేట్స్ అయితే ఇచ్చేసారు. అందులో ఈ మూవీ యొక్క స్టోరీ, థీమ్స్ అండ్ విలన్స్ చాలానే ఉన్నాయి. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం, అవేంటో చూద్దాం. అండ్ అలానే మన గన్ మామ డీసీయూని అయితే స్టార్ట్ చేస్తున్నారు కదా, అందులో ల్యాంటన్స్ యొక్క సిరీస్ అనేది రాబోతుంది. దానికి సంబంధించి కూడా చాలా డీటెయిల్స్ వచ్చాయి. ఇందులో మన థానోస్ ఉంటాడంట. ఏంటి ఈ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానికి ముందుగా అడగాలంటే ఏదోలాగుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటారా అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సరే విషయంలోకి వస్తే ముందుగా డీసీయూలో జరగబోయే ల్యాంథర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ల్యాంథర్స్ ప్రాజెక్ట్ అనేది డీసీయూలో రాబోతుంది. దానికి సంబంధించి రూమర్ కాస్టింగ్ అనేది వచ్చింది. దానిలో మనం చూసుకుంటే ఎంసీయూలో మనకు గా నటించిన జాష్ బ్రోలిన్ అయితే హాల్ జోర్డన్ రోల్ కి తీసుకోవాలని చెప్పేసి డీసీ అనుకుంటుందంట. తనతో పాటు వండర్ ఉమెన్ స్టోరీలో మనకు స్టీవ్ ట్రెవర్ గా కనిపించిన క్రిస్ పైన్ అండ్ అలానే ఇంటర్స్టెల్లార్ లో హీరోగా కనిపించిన మాథ్యూ మెకనహే కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు ఇంకో 2 యాక్టర్స్ కూడా. కాకపోతే మెయిన్ గా వీళ్ళలో జాష్ బ్రోలిన్ ని ఈ క్యారెక్టర్ కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే ఎక్కువగా అనుకుంటున్నారంట. అసలు యూనివర్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు క్యారెక్టర్స్ ని మనం యంగ్ ఏజ్ లో చూపిస్తే ఇంకో 10 ఏళ్ళు వాళ్ళని మనం చూడొచ్చు. అంతేగాని ఇంత ఏజ్ ఉండే వాళ్ళని ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాల. కాకపోతే దానికి కూడా వీళ్ళ స్టోరీ అయితే రివీల్ చేశారు. అదేంటంటే ఈ యూనివర్స్ లో మనకు హాల్ జోర్డన్ అయితే ఒక లెజెండ్ లాగా ఉంటాడంట. అంటే తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ గ్రీన్ ల్యాంతర్ గా మనకు కనిపిస్తాడు. ఈ యూనివర్స్ కి మెయిన్ ఫోకస్ లో మనకు జాష్ స్టెవర్ట్ యొక్క గ్రీన్ ల్యాంతర్ ని చూపించబోతున్నారంట. తనకు మెంటర్గా అయితే హాల్ జోర్డన్ కనిపించబోతున్నాడు. అందుకనే కొద్దిగా ఏజ్డ్ క్యారెక్టర్ గా హాల్ జోర్డన్ ని చూపించబోతున్నారు. అందుకనే ఇలాంటి కాస్టింగ్ అయితే వాళ్ళు చేస్తున్నారంట. ఎంతైనా కానీ నాకు తెలిసినంత వరకు ఈ టాప్ 5 లో క్రిస్ పైన్ అయితే బెటర్. ఎందుకంటే తను హాల్ జోర్డన్ యొక్క ఆ చార్మింగ్ అండ్ అలానే సీరియస్నెస్ ని బాగా పోర్ట్రే చేయగలరు. హాల్ జోర్డన్ అంటే మనకు కొద్దిగా సరదాగా అండ్ అలానే సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా తను సీరియస్ గా ఉండగలడు. అలాంటి వే ఆఫ్ యాక్టింగ్ అనేది క్రిస్ పైన్ లో మనకు బాగా కనిపిస్తుంది. జాష్ బ్రోలిన్ అయితే మాక్సిమం మనకు సీరియస్ గానే కనిపిస్తాడు. తను ఎలా సెట్ అవుతాడో నాకైతే అర్థం కాదు. ఇంకా ఈ గ్రీన్ ల్యాంతర్ సిరీస్ యొక్క స్టోరీ మనం చూసుకుంటే ఎర్త్ మీద జరిగే ఓ మర్డర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి హాల్ జోర్డన్ అండ్ తన అండర్లో జాన్ స్టెవర్ట్ అయితే ఉండబోతున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోర్తెల్లి చూసే ఉంటారు కదా ఈ తమిళ్ మూవీ. ఆ తమిళ్ మూవీలో మనకు ఈ 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సేమ్ అలా అనమాట. ఓల్డ్ ఆఫీసర్ ఇంకా యంగ్ ఆఫీసర్, వీళ్ళిద్దరితో జరిగే స్టోరీ ఎలా ఉంటుందో ఆ విధంగా మనకు ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా అయితే చూపించబోతున్నారంట. హాల్ జోర్డన్ ఏమో సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ల్యాంతర్ గా కనిపిస్తే జాన్ ఏమో తన దగ్గర నేర్చుకునే ఓ స్టూడెంట్ లాగా మనకు కనిపించబోతున్నాడు. సో ఆ స్టోరీ కోసం ఇలాంటి కాస్టింగ్ అయితే వాళ్ళు చూస్తున్నారు. ఇంకా ఆ మర్డర్ మిస్టరీ కాస్త ఫ్యూచర్ డీసీయూకి కనెక్ట్ కాబోతుంది. అందుకే ఇది ఒక కీ మూవ్మెంట్ గా మనకు డీసీయూలో కనబడబోతుంది. నాకు తెలిసి క్రిస్ పైన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాడు జాష్ బ్రోలిన్ కన్నా కూడా. దీనిపైన మీరు కమెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. వీడియో అవ్వలేదు, జస్ట్ చెప్పే అంతే. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ నిజానికి 2024 మార్చ్కి అయితే రావాల్సింది. అయితే చాలా డిస్టర్బెన్సెస్ వల్ల అది కాస్త 2026కి అయితే పోస్ట్పోన్ అయిపోయింది. ఈ మూవీ రావడానికి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ఏమో చాలా హై ఇచ్చేటట్టే ఉన్నాయి. సో వాటిని మనం చూసుకుందాం. దీన్నైతే మనకు ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మ్యాట్ రీవ్స్ అయితే రివీల్ చేశారు. సో వరుసగా వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ బ్యాట్మ్యాన్ యూనివర్స్కి అయితే ఒక నేమ్ అయితే ఇచ్చారనమాట. లైక్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్కి ఎంసీయూ, డీసీయూకి డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్, మాన్స్టర్ వర్స్, ఇలా ఈ బ్యాట్మ్యాన్ యొక్క యూనివర్స్కి కూడా ఒక నేమ్ ఇచ్చారు. అదే బ్యాట్మ్యాన్స్ ఎపిక్ క్రైమ్ సాగా. సో దీని ప్రకారం చూసుకుంటే ఇంకా చాలానే ప్రాజెక్ట్స్ అనేవి ఈ యూనివర్స్లో రాబోతున్నాయి. చూద్దాం. ఇందులో ఇప్పుడు పెంగ్విన్ సిరీస్ రాబోతుంది. ఈ స్టోరీ ది బ్యాట్మ్యాన్ అయిన 2 వీక్స్కి అయితే స్టార్ట్ అవబోతుందంట. ఇందులో బ్యాట్మ్యాన్ ఉన్నాడు కానీ తనకు సంబంధించి పేరు అక్కడక్కడ కనిపించడం చూపిస్తారు. ఇంకా ఫాల్కోని పోయాక గాతంలో ఆజ్ ఎలా రైజ్ అయ్యాడని చెప్పేసి ఈ సిరీస్లో మనకు చూపిస్తారు. ఇంకా తర్వాత ఏమంటే డైరెక్ట్గా ఇది కాస్త మనకు బ్యాట్మ్యాన్ 2కి దారి తీస్తుందంట. సో పక్కా ఈ సిరీస్ని కూడా మిస్ కావద్దు, చూసేయండి అందరూ. ఈ సెప్టెంబర్ 20న స్ట్రీమ్ కాబోతుంది.
మన దగ్గర అయితే జియో సినిమాస్లో వస్తుంది తెలుగులో, సో మిస్ అవ్వద్దు. ఇవన్నీ ఎస్ఎఫ్ఎక్స్ మీడియాతో మ్యాట్రిక్స్ అయితే రివీల్ చేశారు. సో అవేంటి ఇక్కడ చూద్దాం. బ్యాట్మ్యాన్ అదే టోన్లో ఇంకో మిస్టరీ కేసులో అయితే తను ఇన్వాల్వ్ అవుతాడంట. ఇందులో తను చాలా డీప్ కరప్షన్నే తవ్వబోతున్నాడు. అండ్ అలానే అది కాస్త బ్యాట్మ్యాన్ని ఊహించిన ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళబోతుందంట. మనం ది బ్యాట్మ్యాన్ 1లో చూసిన క్రైమ్ అండ్ కరప్షన్ కన్నా ఇప్పుడు చూసేది 10 times ఎక్స్ట్రా ఉండిపోతుందంట. మనం చూసేది జస్ట్ ఒక్క లేయరే అంట ఆ మూవీలో. తవ్వే కొద్దికి ఇంకా చాలానే ఉండబోతుంది. మిగిలిన మూవీస్లో లాగా ఆరిజిన్ అయిపోగానే హీరో మీద కాకుండా విలన్స్ అండ్ మిగిలిన క్యారెక్టర్స్ అండ్ స్టోరీ మీద అందరూ వెళ్ళిపోతారు. బట్ మ్యాట్రిక్స్ మాత్రం ఈ సినిమాటిక్ యూనివర్స్కి సంబంధించి బ్యాట్మ్యాన్ సెంట్రిక్ గానే, అంటే బ్యాట్మ్యాన్నే మెయిన్ ఫోకస్లో పెట్టి మూవీ స్టోరీ మొత్తం తన చుట్టూ తిరిగేలాగా తను ప్లాన్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ నైట్ యొక్క సిరీస్లో మనకు బ్యాట్మ్యాన్ బిగిన్స్ తర్వాత బ్యాట్మ్యాన్ ఫోకస్లో మనకు మూవీస్ అనేవి లేవు. కేవలం జోకర్, బేన్ అండ్ లీగ్ ఆఫ్ షాడోస్ మీదే ఫోకస్ ఉంటుంది. అయితే అలా కాకుండా ఈ స్టోరీలో మాత్రం బ్యాట్మ్యాన్ చుట్టే అన్ని కనెక్ట్ అయ్యేలాగా వాళ్ళు చేస్తారంట. అండ్ ఇందులో మెయిన్గా మనం ఫస్ట్ మూవీలో మిస్ అయిన బ్రూస్ వెయిన్ యొక్క పర్సనాలిటీని కూడా ఎక్కువసేపు చూస్తామంట. ఈ విధంగా బ్రూస్ సైడ్ నుండి డే టైంలో తను ఎలా వర్క్ చేస్తాడని చెప్పేసి కూడా మనం చూస్తాం. మ్యాట్రిక్స్ ఈ బ్యాట్మ్యాన్ యూనివర్స్ని మ్యాక్సిమం రియాలిటీకి చాలా దగ్గరగా తీస్తున్నారు. అయితే ఆయన ఇలా చెప్పారు, బ్యాట్మ్యాన్ విలన్స్ చాలా ఐకానిక్. వాళ్ళు కొంతమంది సూపర్ న్యాచురల్ అండ్ ఫ్యాంటాస్టికల్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాయిజన్ ఐవీ, క్లే ఫేస్, మ్యాన్ బ్యాట్, మిస్టర్ ఫ్రీజ్ ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ సూపర్ న్యాచురల్గా ఇంకా ఫ్యాంటాస్టికల్గా ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ని మనం రియలిస్టిక్గా ఇలాంటి యూనివర్స్లో చూపించాలంటే చాలా కష్టము. ఒకవేళ చూపించినా అది కాస్త రొటీన్ సూపర్ హీరో కమర్షియల్ మూవీ లాగా అయిపోతుందని చెప్పేసి అనుకోవచ్చు. బట్ బ్యాట్మ్యాన్కి ఈ క్యారెక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి క్యారెక్టర్స్ని ఈ యూనివర్స్లో కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాం. కాకపోతే ఎంత వీలైతే అంత రియలిస్టిక్గా అండ్ గ్రౌండెడ్గా మేము చూపించబోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఇలానే మనకు లాస్ట్ టైం ఈ మూవీలో క్లే ఫేస్ విలన్గా ఉండబోతున్నాడని చెప్పి కూడా వినిపించింది. అది ఎంత మాత్రం నిజమో చూడాలి. ఇదంతా అయ్యే పని అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్పైడర్మ్యాన్ మూవీస్ అన్నీ మనకు ఫ్యాంటాస్టిక్గానే ఉంటాయి. అవి మనం రియల్ లైఫ్లో ఎక్కడా జరగవు అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే అమేజింగ్ స్పైడర్మ్యాన్ 1 మాత్రం చాలా గ్రౌండెడ్గా అండ్ రియాలిటీకి దగ్గరగా మనకైతే చూపిస్తారు. ఆ క్యారెక్టర్స్ ఫిక్షనల్ కావచ్చు, బట్ వాళ్ళు చూపించిన విధానం అనేది చాలా రియలిస్టిక్గా ఉంది. ఎగ్జాంపుల్ మనకు అందులో లిజార్డ్ క్యారెక్టర్ని చాలా రియలిస్టిక్గా చూపిస్తారు. సో అలా అనమాట. ఆ విధంగా మనకు రియాలిటీకి దగ్గరగా చూపిస్తే మాత్రం ఇలాంటి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా రియాలిటీకి యాక్సెప్టబుల్గానే మనం కన్విన్స్ చేస్తాయి. సో ఈ విధంగా చూపించవచ్చు. మనకు బ్యాట్మ్యాన్ 1లో రాబోయే స్టోరీని కొద్దిగా హింట్ అయితే ఇచ్చేశారంట. దాని ప్రకారం చూసుకుంటే మార్తా యొక్క మెంటల్ ఇష్యూస్, బ్రూస్ యొక్క పేరెంట్స్ డెత్, థామస్ వెయిన్ వల్ల ఎడ్వర్డ్ ఎలైట్ అనే రిపోర్టర్ అయితే చనిపోతారు కదా, ఇలాంటి మిస్టరీస్ కి లింక్ చేస్తూ మనకు ఈ మూవీలో చూపించబోతున్నారు. దాని ప్రకారం చూసుకుంటే వెయిన్స్, ఆర్కమ్స్ అలా గాతంలో చాలా పవర్ఫుల్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. అయితే వాళ్ళ పూర్వీకులు కోర్ట్ ఆఫ్ ఔల్స్ అనే ఆర్గనైజేషన్ అయితే వాళ్ళు క్రియేట్ చేస్తారు. కామిక్స్లో బ్యాట్మ్యాన్ యొక్క స్టోరీలో ఈ కోర్ట్ ఆఫ్ ఔల్స్ అనే వాళ్ళు చాలా యూనిక్ రోల్ని అయితే ప్లే చేస్తారు. ఆ సిటీలో ఉండే పవర్ఫుల్ ఫ్యామిలీస్ అన్నీ ఇలా కోర్ట్ ఆఫ్ ఔల్స్ సాయంతో జనాల్ని ఇంకా సిటీని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలానే ఫాల్కోని, మరోని వీళ్ళు కూడా వీళ్ళ కింద వర్క్ చేసే అవకాశం ఉంది. ఆ సిటీలో పవర్ కోసం కనబడే ఫేస్గా ఫాల్కోని, మరోని ఇలాంటి వాళ్ళు ఉంటే, కనబడని ఫేస్గా ఈ కోర్ట్ ఆఫ్ ఔల్స్ అనే వాళ్ళు ఉండొచ్చు. మ్యాట్రిక్స్ చెప్పిన ఆ డీప్ కరప్షన్ అనేది నాకు తెలిసినంత వరకు ఈ కోర్ట్ ఆఫ్ ఔల్స్కి లింక్ చేయొచ్చు. ఇంకా బ్యాట్మెన్ ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్కి తను వెళ్తాడు అని చెప్పేసి మ్యాట్రిక్స్ అన్నాడు కదా, నాకు తెలిసి ఈ కోర్ట్ ఆఫ్ ఔల్స్కి సంబంధించి తన ఫ్యామిలీకి కూడా ఏదైనా లింక్ అనేది ఉండొచ్చు. ఆ విషయం మన బ్రూస్ని అయితే ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ అలానే అది స్టోరీకి ఓ పెద్ద ట్విస్ట్ కూడా. బ్యాట్మ్యాన్ గురించి మ్యాట్రిక్స్ అందుకే ఇలా చెప్పుండొచ్చు. సో ఇదొక పాసిబిలిటీ అనమాట. అండ్ ఈ థీరీకి ఇంకో యాడ్ లాగా బ్యాట్మ్యాన్ 1లో గిల్ కాల్సన్ని రెడ్లర్ చంపే ముందు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అంటే, నేను ఎలాగో చస్తాను, నువ్వు చచ్చిన సమంతో మాట్లాడుతున్నావు. ఓకే, నేను బయటకు వెళ్తే నేను ఒక్కనే చస్తాను. నేను ఆ పేరు బయట పెడితే నాకు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఆ ఫ్యామిలీని చంపేస్తారు. ఎవరు వాళ్ళు? ఇది నీ ఊహకు కూడా అందరంత పెద్దది. ఇది ఒక పెద్ద వ్యవస్థ.
ఇక్కడ వాళ్ళు అంటే ఫాల్కోనే అవ్వకపోవచ్చు. అంటే ఈ స్టోరీ ప్రకారం ఇంత పెద్ద నెట్వర్క్ని అండ్ సిస్టమ్ని నడపాలంటే ఫాల్కోని ఒక్కడ వల్లే అవ్వకపోవచ్చు. ఆ పవర్ని నాకు తెలిసి ఈ కోర్ట్ ఆఫ్ ఔల్సే సైలెంట్గా అండర్ గ్రౌండ్లో ఉంటూ వాళ్ళ పవర్ని గౌతంలో ఇలా చూపిస్తూ ఉండొచ్చు. ఈ కోర్ట్ ఆఫ్ ఔల్స్ అంటే ఏదో జస్ట్ ఫేస్కి మాస్క్ వేసుకొని డబ్బు ఇంకా పవర్తో అందరినీ కంట్రోల్ చేయరు. వాళ్ళకి టాలెంట్స్ అనే మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ఓ ట్రైన్డ్ నింజాస్ అనమాట. అంటే మళ్ళీ బూత్ అనుకోబోతారు, నింజాస్ ఉంటారు కదా వాళ్ళు. ఈ సోషల్ మీడియా వల్ల ప్రతిదీ బూత్ అయిపోయింది కర్మ. ఈ కోర్ట్ ఆఫ్ ఔల్స్కి ఎవరు ఎదురు తిరిగినా ఈ టాలెంట్స్ సాయంతో వాళ్ళని లేపేస్తూ ఉంటారు. సో బ్యాట్మ్యాన్ అయితే ఈ టాలెంట్స్ని ఎదుర్కోబోతున్నాడు. అదైతే చాలా బాగుండబోతుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి యానిమేటెడ్ మూవీస్ చూస్తుంటే మీకు క్లారిటీ ఉంటుంది. దీన్ని మనకు బ్యాట్మ్యాన్ 1లో టీజ్ చేశారు. థామస్ వెయిన్ ఎలక్షన్స్ కోసం ఎడ్వర్డ్ ఎలైట్ అనే రిపోర్టర్ని ఫాల్కోనికి చెప్పి ఆపమంటే ఆ ఫాల్కోని కాస్త తనని లేపేస్తాడు. ఆ సీక్రెట్ని రెడ్లర్ రివీల్ చేసేస్తాడు. అందులో హుష్ అనే పదం అనేది మనం అక్కడ చూడొచ్చు. ఈ హుష్ అనేది బ్యాట్మ్యాన్ యొక్క విలన్స్లో ఒకరిదనమాట. సో ఆ హుష్ అనే విలన్ మనకు ఈ మూవీలో కనిపించే ఛాన్స్ కూడా ఉంది. ఆ హుష్ ఇంకెవరో కాదు, చిన్నప్పుడు బ్రూస్ వెయిన్ యొక్క ఫ్రెండ్గా ఉంటాడు. అండ్ అలానే తను థామస్ వెయిన్ వల్ల చనిపోయిన ఎడ్వర్డ్ ఎలైట్ యొక్క కొడుకని కొన్ని కామిక్స్లో ఉంది. అండ్ అలానే మనవడని ఉంది. ప్రస్తుతానికైతే కొడుకని ఫిక్స్ అయిపోండి. అయితే తన ఫాదర్ డెత్కి కారణమైన థామస్ వెయిన్ వల్ల వెయిన్స్ మీద తను పగ పెంచుకుంటాడు. అలా తను డైరెక్ట్గా అటాక్ చేయకుండా మార్నింగ్ అయితే బ్రూస్తో ఫ్రెండ్లీగా కనిపిస్తాడు. ఇంకా నైట్ ఏమో తను విజిలాంటీ లాగా రెడ్లర్ లాగా అనుకోండి అందరినీ లేపేస్తూ ఇంకా బ్యాట్మ్యాన్కి బ్రూస్ వెయిన్కి టెన్షన్ పెట్టిస్తూ ఉంటాడు. ఈ స్టోరీ అయితే చాలా ట్విస్టులతో ఉంటుంది. దీన్ని కానీ మూవీలో చూపిస్తే భలే ఉంటుంది. మీకు ఇంకా ఈ క్యారెక్టర్ గురించి తెలియాలనుకుంటే బ్యాట్మ్యాన్ హుష్ అనే యానిమేటెడ్ మూవీని అయితే చూడండి. అందులో మీకు కోర్ట్ ఆఫ్ ఔల్స్ అండ్ ఈ హుష్ క్యారెక్టర్కి సంబంధించి చాలా డీటెయిల్స్ ఉంటాయి. స్టోరీ అయితే బాగా ఇంటెన్స్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మిస్ కావద్దు, అది సంగతి. సో ఈ రెండు టాపిక్స్ అనేవి గ్రౌండెడ్గా ఈ బ్యాట్మ్యాన్ యూనివర్స్కి బాగా సెట్ అవుతాయి. చూద్దాం ఎలా చూపిస్తారో. ప్రజెంట్ అయితే వచ్చిన అప్డేట్స్ ఇవి. 2026లో ఈ మూవీ రాబోతుంది. ఈ లోపల పెంగ్విన్ వస్తుంది, చూసేయండి. అది సంగతి. దీనిపైన మీరే అనుకుంటారు కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ వాచింగ్. బాయ్.